హలో అందరికీ. నితున్న కథల ప్రపంచానికి స్వాగతం. ప్రణతి మెడలో తాళిని చూసి ఆశ్చర్యపోయిన అరవింద్, పార్వతి గారు. అసలేమైంది? వాళ్ళెందుకు అంతలా ఆశ్చర్యపోయారు? అసలేం జరిగిందో తెలియాలంటే కథలోకి వెళ్ళిపోదామా? ప్రేమ, 2 గుండెల చప్పుడు, 3వ భాగం. అక్కడ నుంచి కానిస్టేబుల్స్ రంగా ఇంకా అంజి ఇద్దరు కలిసి ప్రణతి జాబ్ చేసే ఆఫీస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ అని చెప్పి మేనేజర్ని కలుస్తారు. ప్రణతి గురించి మొత్తం అడుగుతారు. ఎన్నింటికి వచ్చింది, ఎన్నింటికి వెళ్ళింది అనేది మొత్తం కనుక్కొని ఆ అమ్మాయితో ఎవరికైనా గొడవలు ఉన్నాయా, ఎవరికైనా అమ్మాయి అంటే గిట్టదా అని ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. అందరూ అలాంటిదేం లేదు, బాగానే ఉంటుంది, అందరితో మంచిగా ఉండిద్ది అని చెప్తుంటారు. అవన్నీ విని సరే అని చెప్పి ఇద్దరు బయటికి వచ్చి ఇంకా అరవింద్ చెప్పిన ఆ ఏరియా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తారు చెక్ చేయడానికి. అక్కడ ఒక మూలన ఒక సీసీటీవీ కనిపించింది. అది చూసి దాన్ని చెక్ చేస్తారు. అందులో ముందు ఏమీ కనిపించదు, కానీ తర్వాత ప్రణతి ఫేస్ కనిపించకుండా తను పరిగెడుతున్నట్టుగా కనిపించింది. ఎవరో తనను వెంబడించడం అదంతా చూసిన వాళ్ళు అమ్మాయో కాదో అర్థం కావడం లేదు, కానీ అరవింద్ చెప్పిన టైం బట్టి సిమిలర్గానే కనిపిస్తుంది అని అనుకుంటూ ఎస్ఐ అయినటువంటి శివకుమార్కి ఫోన్ చేస్తాడు రంగా. అటువైపు శివకుమార్ ఫోన్ ఎత్తి చెప్పు రంగా, ఎనీ క్లూ అని అడుగుతాడు. అవును సార్, ఫుటేజ్ చెక్ చేసాం, ఫేస్ అయితే తెలియడం లేదు, కానీ ఎవరో ఒక అమ్మాయి పరిగెత్తడం మాత్రం ఉంది, వెనకాల ఎవరో ముగ్గురు వెంట పడుతున్నారు అని చెప్తాడు. ఓ, తర్వాత ఇంకేమైనా తెలిసిందా అని అడిగితే ఇంకా అంతే సార్, కొంచెం వరకే కనిపించింది, ఇంకా తర్వాత తెలియలేదు అని చెప్తాడు. సరే మరి ఆఫీస్ సంగతి ఏంటి అని అడిగితే ముందు అక్కడికి వెళ్ళి కనుక్కున్నాం సార్, నేను నైట్ 10కి అలా బయటికి వచ్చినట్టు తెలుస్తుంది అని చెప్తాడు. ఓకే, ఇంకా ఆ అమ్మాయి వెళ్ళిన వైపు ఇంకేమైనా క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో చూడు అని చెప్పి ఆ అమ్మాయి నెంబర్ ట్రేస్ చేశారా అని అడుగుతాడు. యా సార్ చేశాం, నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, కలవడం లేదు అని చెప్తాడు. అందువల్ల కుదరలేదు, ఆ అమ్మాయి నెంబర్ రాత్రి ఈ ఏరియాలో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ అయ్యింది, అంతవరకే తెలిసింది అని చెప్తాడు రంగా. ఓకే, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో అని ఆ ఏరియాకి వెళ్ళి ఒకసారి చూడండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడ శివకుమార్ చెప్పిన విషయాలన్నీ రంగా అంజితో చెప్పి అక్కడికి వెళ్దాంరా అని ఇద్దరు కలిసి ఆ ఏరియాకి వెళ్తారు. ఇక్కడ హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిన ప్రణతి భయంగా చుట్టూ చూస్తూ అసలు నేను ఎక్కడ ఉన్నాను, రాత్రి అక్కడ ఆ రౌడీలు కత్తితో పొడవడానికి వస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉన్న విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ముగ్గురులో ఒక రౌడీ వచ్చి ప్రణతి జుట్టు పట్టుకొని కత్తితో పొడవాలని చూస్తున్నప్పుడు ఒక్కసారిగా ఎవరో అతని చేయి గట్టిగా పట్టుకొని అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక అతను కోపంగా పిడికిలి గట్టిగా బిగించి మొహం మీద ఒక్కడి కొడతాడు. అంతే, కత్తి వదిలేసి కింద పడిపోయి నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ పక్కన ఉన్న ఇద్దరికి చెప్తుంటాడు. వాళ్ళు కోపంతో అతని మీదకి వెళ్ళి కొట్టాలని చూసినా ఎంతో చాకచక్యంగా పక్కకి తప్పుకొని కిందకి వంగి కడుపులో గుద్దుతాడు. ఆ రెండో వాడు కూడా అలాగే కింద పడిపోయి నొప్పికి తట్టుకోలేక అరుస్తూ ఉంటాడు. ఇంకొక రౌడీ వాళ్ళని అలా చూసి భయపడి పారిపోతాడు. అదంతా చూసిన ప్రణతి అప్పటికే భయంతో ఉంది. ఇప్పుడు వాళ్ళని అలా కొట్టడం చూసేసరికి ఇంకాస్త ఎక్కువ భయపడి ఒక పక్కకి వెళ్ళి నించున్నెత్తి. అలా భయపడటం చూసిన ఆ అబ్బాయి తన దగ్గరికి వెళ్ళి ఏం కాలేదు, భయపడకు, కూల్ కూల్ అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు. అయినా సరే తన భయం తగ్గక అలానే చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఆ అబ్బాయి కిందకి వంగి మోకాళ్ళ మీద కూర్చొని ప్రణతి చెయ్యి పట్టుకొని నేనెప్పటికీ ఇలాగే నీతోనే ఉంటా, చివరి వరకు నన్ను పెళ్లి చేసుకుంటావా, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. అంతే, ఇంకది వినగానే
కళ్ళు తిరిగి అలాగే పడిపోతూ ఉండగా వెంటనే అలర్ట్ అయి కింద పడకుండా పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్లి తన కారులో వెనక సీట్లో పడుకోబెడతాడు. అలా కారులో పడుకోబెట్టి ముందు సీట్కి వచ్చి డ్రైవ్ చేస్తూ మిర్రర్లోంచి తనను చూస్తూ అసలు తన గురించి ఎలా తెలిసి అక్కడికి వచ్చాడో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పేరు నిత్విక్. అతను ఒక పెద్ద వ్యాపారానికి సామ్రాజ్యాధినేత. అతని నాన్నకి ఎన్నో బిజినెస్లు, మరెన్నో ఫ్యాక్టరీలు, వాటన్నిటికి కూడా అతను ఒక్కడే వారసుడు. అమ్మ చిన్నప్పుడే చనిపోతే ఇంట్లో అందరూ బలవంతంగా ఒప్పించి బాబు కోసమైనా చేసుకోవాలని గట్టిగా ఒప్పించి పెళ్లి చేస్తారు. ఇంట్లో వాళ్ళ దూర బంధువు అయిన ఇంకో ఆమెకిచ్చి పెళ్లి చేస్తారు. అలా వాళ్ళకి పెళ్ళైన 2 ఏళ్ళకి ఒక అమ్మాయి పుట్టిద్ది. ఆ తర్వాత ఇంకో 2 ఏళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు. నిత్విక్ కుటుంబ వివరాలు: తండ్రి శేఖర్, తల్లి శివాని, నిత్విక్ పిన్ని రత్నప్రభ, శేఖర్ గారికి 2వ భార్య, చెల్లెలు గ్రీష్మ, తమ్ముడు రిత్విక్. నిత్విక్ ఫ్రెండ్ అండ్ కజిన్ డాక్టర్ నిరంజన్. కజిన్ ఎలా అవుతాడో, అసలు ఎలాంటి కజినో ముందు ముందు తెలుస్తుంది. ప్రణతి ఫ్యామిలీ పేర్లు ఏం చేస్తారో కూడా చెప్తాను. ప్రణతి తండ్రి కేశవ్, తల్లి పార్వతి, తమ్ముడు అరవింద్. ప్రణతి వాళ్ళ నాన్న ఒక జడ్జ్. ఎప్పుడూ నీతి నిజాయితీకి మారుపేరులాగా ఉంటారు. వాళ్ళమ్మ లాయర్. అమ్మా నాన్న ఇంట్లో పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. అప్పటి నుంచి ఎవరి ఆదరణ లేకుండా కేశవ పార్వతి గారి ఒకరికి ఒకరై ఉంటూ పిల్లలే వాళ్ళ ప్రపంచంలాగా బ్రతుకుతారు. అరవింద్ ఐఏఎస్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అరవింద్ విషయంలో అది వాళ్ళ నాన్న చివరి కోరిక. కేశవ్ గారు 3 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. కానీ అది యాక్సిడెంట్ కాదు, కావాలనే చేయించారు అనేది అందరికీ తెలిసిన రహస్యమే. కానీ దాని గురించి అందరికీ తెలిసినా కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయించలేరు. అలా ఎందుకో ముందు ముందు తెలుస్తుంది. ఇంకా అసలు కథలోకి వద్దాం. అలా నిత్విక్ ఏదో బిజినెస్ మీటింగ్ ఉందని వెళ్ళి అది పూర్తి చేసుకొని వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. అలా వస్తున్నప్పుడు ఎందుకో తెలీదు నిత్విక్ హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది. అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతూ గుండె మీద చెయ్యి వేసుకొని ఏమైంది నాకు ఈరోజు ఇలా ఉంది, దీని అర్థం ఏంటి, ఇలా అనిపించి 3 ఏళ్ళు అవుతుంది, నాకు మళ్ళీ ఇలాంటి ఫీలింగే కలుగుతుంది, ఎందుకు అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ప్రణతి దాంకున్న ఉన్న ఏరియాలోనే నిత్విక్ వాళ్ళ ఇల్లు కూడా. అక్కడికే అలా వస్తూ ఉండగా 3 రౌడీల్లో ఒకరు ప్రణతి చెయ్యి పట్టి గుంజి లాగడం చూస్తాడు. అంతే, ఇంకా ప్రళయ రుద్రుడిలాగా దిగి వచ్చేలోపు కత్తి తీసి పొడవాలని చూస్తాడు. అది చూసి ఇంకా పిడికిలి బిగించి ఆ ఎత్తిన అతని చెయ్యి పట్టి ఆపి వాళ్ళని కొట్టి పంపించేస్తాడు. అలా తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఆ రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారాక పని ఉంది బయటికి వెళ్తున్నా, నేను వచ్చే వరకు తను జాగ్రత్త అని నిరంజన్కి చెప్పి వెళ్తాడు. అలా సిస్టర్ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ప్రణతి భయంతో రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకొని కంగారు పడుతూ ఉంటుంది. అది గమనించిన నర్స్ తన దగ్గరికి వచ్చి, మేడం ఎలా ఉంది ఇప్పుడు మీకు అని అడిగింది. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, అతను అంటూ ఆగిపోయి మళ్ళీ అతను ఎక్కడ, నైట్ నేను రోడ్డు మీద పడిపోయాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అని కంగారుగా అడుగుతూ ఉంటుంది. అది చూసిన నర్స్, మేడం ప్లీజ్ కూల్, మీకేం కాలేదు, కొంచెం భయపడి షాక్కి గురై స్పృహ తప్పారు, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళ అమ్మ తమ్ముడు గుర్తొచ్చి నా ఫోన్ అని చుట్టూ చూస్తూ అడిగిద్ది. మేడం ప్లీజ్ మీరు టెన్స్ అవ్వకండి, మీ ఫోన్ బ్యాగ్ జాగ్రత్తగానే ఉంది, ఇదిగోండి అని చెప్పి బ్యాగ్ తీసి చేతికిచ్చింది. ఓకే అని చెప్పి ఈ హాస్పిటల్ పేరేంటి, ఏ ఏరియా అని అడిగి నేను మా ఇంటికి ఫోన్ చేసి మా తమ్ముడిని రమ్మని చెప్తాను అని అడుగుతుంది. దానికి నర్స్ ఓకే మేడం అని చెప్పి హాస్పిటల్ పేరు ఏరియా చెప్పి స్పృహలోకి వచ్చినట్టు డాక్టర్కి చెప్పేసి వస్తాను అని వెళ్ళబోతూ ఉండగా తన ఫోన్ తీసి ఛార్జ్ లేదు అని అర్థమై నర్స్ని ఆపి తన ఫోన్ ఇవ్వమని నా దానిలో ఛార్జ్ లేదని చెప్పింది.
ఓకే మేడం అని చెప్పి ఫోన్ ఇచ్చి బయటకు వెళ్ళింది. ఈలోపు అరవింద్కి ఫోన్ చేసి, హలో అరు, ప్రణతి అలానే పిలిచిద్ది అరవింద్ని. హలో అరు, నేను రా అని చెప్పింది. ఇంకా అంతే, ప్రణతి గొంతు విని అప్పటి వరకు దిక్కులుగా కూర్చున్న అరవింద్ అలర్ట్ అయి, హలో అక్క ఎక్కడున్నావు, అసలు ఇంతసేపు ఏమైపోయావు అని కొంచెం కంగారు కొంచెం ఆనందం కలిపి అడుగుతాడు. నేను బాగానే ఉన్నారా, అదంతా తర్వాత చెప్తా, ముందు ఈ అడ్రస్లో ఉన్న ఈ హాస్పిటల్కి రా అని చెప్పి వివరాలు చెప్పింది. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి లోపల దిగులుగా కూర్చున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రణతి ఫోన్ చేసిన విషయం, ఎక్కడ ఉంది, ఏ అడ్రస్లో ఉంది అనేది మొత్తం చెప్తాడు ఉత్సాహంగా. అది విని హుషారుగా లేచి, అవునా విందు అని మళ్ళీ ఇంతలోనే, మళ్ళీ హాస్పిటల్ అంటావేంట్రా, ఏం కాలేదు కదా అని అడిగింది. లేదమ్మా, అంతా బాగానే ఉన్నట్టుంది, నార్మల్గానే మాట్లాడింది అని చెప్పి సరే పద అని ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. 1 గంటలో హాస్పిటల్ దగ్గరికి చేరుకొని రిసెప్షన్లో పేరు చెప్పి రూమ్ కనుక్కొని లోపలికి వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ ఉండి టెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రణతిని చూసిన పార్వతి గారు ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, అసలు రాత్రంతా ఏమైపోయావే, అసలు ఏం జరిగింది, హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని వరుసగా అడుగుతూనే ఉన్నారు. అది చూసిన డాక్టర్, అమ్మ మీరు ఇప్పుడు తనని ఏం డిస్టర్బ్ చేయకండి, తను బాగానే ఉంది, డిశ్చార్జ్ కూడా చేస్తాం ఇంకాసేపట్లో, తను చాలా వీక్గా ఉంది, ఏమైనా జ్యూసులు తాపించండి తర్వాత అని చెప్పి ఇంకా మీరు ఇంటికి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రణతిని చూసి బాధపడుతూ ఉండగా అరవింద్ కల్పించుకొని, అమ్మ డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, ముందు ఇంటికి వెళ్దాం, అక్క ఫ్రెష్ అయ్యాక ప్రశాంతంగా అప్పుడు మాట్లాడుకుందాంలే, ముందు పదండి అని చెప్పి బిల్ సెటిల్ చేసి ఆటోలో ఇంటికి తీసుకొని వస్తారు. అలా ఇంటికి వెళ్ళాక ప్రణతిని బయటే ఉండమని చెప్పి పార్వతి గారు లోపలికి వెళ్ళి ఎర్రనీళ్ళు తెచ్చి దిష్టి తీసి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళమ్మా అని చెప్పి అవి బయట పారేయడానికి వెళ్ళి వచ్చి జగ్గిచ్చిద్ది నీళ్లు కడుక్కోవడానికి. అలా వంగి ప్రణతి కాళ్ళు కడుక్కుంటూ ఉండగా అనుకోకుండా మెడలో ఉన్న మంగళసూత్రం బయటపడింది. అది చూసిన పార్వతి గారు అరవింద్ షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మీకు ఎలా అనిపించిందో దయచేసి ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు నితున కథల ప్రపంచం. థ్యాంక్ యూ.